తమన్నా హ్యాపీ డేస్ మూవీ నుంచి మన అందరి లైఫ్లలో వచ్చిన ఈ మిల్కీ బ్యూటీ తమన్నా ప్రజెంట్ కొన్ని హాట్ టాపిక్గా మారింది. తను మాట్లాడిన కొన్ని మాటలు ఎట్లా ఉన్నాయంటే, నేను కొన్ని రొమాంటిక్ సీన్స్లలో అలాగే కొంచెం సెక్షువల్గా ఉండే కొన్ని సీన్స్లలో నేను అసలు ఉండాలనుకోవట్లేదు అని ఇలాంటి కొన్ని కమెంట్స్ చేసింది. అండ్ అలాగే కొన్ని సీన్స్లలో రొమాంటిక్ సీన్స్లలో అమ్మాయి నాకంటే ఎక్కువ హీరోలు ఎక్కువగా బాధపడుతూ ఉంటారు, వాళ్ళు కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతూ ఉంటారని చెప్పేసి తమన్నా రీసెంట్గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. కానీ మొన్న బాక్ అనే ఒక సినిమా రాశి ఖన్నా అలాగే తమన్నా వీరిద్దరూ కలిసి నటించిన ఒక చిన్న సాంగ్ గ్లిమ్స్ అయితే మనకైతే బయటకు వచ్చాయి. తమన్నా ఏంటంటే, నేను ఎక్కువగా షో చేయాలనుకోవట్లేదు అన్నట్టుగా కొన్ని కమెంట్స్ అయితే చెప్పింది. మరి ఎందుకు తనే తన రూల్స్ని బ్రేక్ చేస్తుంది, తనే మళ్ళీ ఎందుకు ఇలాంటి సినిమాస్లోకి ట్రై చేస్తుంది? ఇంకోటి ఏంటంటే, లస్ట్ స్టోరీస్ 2, లవ్ స్టోరీ పార్ట్ 1లో కూడా కొంచెం రొమాంటిక్ ఉంటాయి. అండ్ లవ్ స్టోరీ పార్ట్ 2లో విజయ్ వర్మ అనేది ప్రజెంట్గా తమన్నా బాయ్ ఫ్రెండ్ లాగానే మనం అందరికీ తెలిసిన విషయం. ఆయనతోనే ఉన్నప్పటికీ కూడా ఆ సీన్స్ చేసినందుకు నాకు కొంచెం అన్కంఫర్టబుల్గా అనిపించింది అని చెప్పేసి తనే కొన్ని ఇంటర్వ్యూస్లలో చెప్పింది. ఫ్యూచర్లో నేను ఖచ్చితంగా చెయ్యను అని కూడా చెప్పింది. కానీ ఇప్పుడు తనే బ్రేక్ చేయడంతో చాలామంది ఏంటంటే, ఎందుకు ఇలా చేస్తుంది అనుకున్నారు. కానీ తర్వాత నేనే రియలైజ్ అయ్యాను, నాకు నా సినీ ఇండస్ట్రీ కెరియర్ని నేను ముందుకు తీసుకువెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా ఇలాంటి సీన్స్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కొంత గొప్ప బాధ అనిపించినప్పటికీ, కొంచెం అన్కంఫర్టబుల్ అనిపించినప్పటికీ కూడా చేయాల్సిన పరిస్థితి వచ్చింది అని అంటుంది. మరి మిల్కీ బ్యూటీ తమన్నా ఫ్యూచర్లో పెళ్ళైన తర్వాత అసలు సినిమాల ఇండస్ట్రీలో ఉంటుందా లేదా అనేది నెటిజన్స్ ఫీల్ అవుతున్నారు.